ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫ్యామిలీలో రిలేషన్షిప్ ఇష్యూస్ అనేది ఎక్కువగా మనమైతే వింటూ ఉన్నాం. రిలేషన్షిప్లో గొడవలు అనేది కామనే, కానీ ఈ మధ్య కాలంలో ఆ గొడవలే డైవర్స్ వరకు వెళ్తూ ఉన్నాయి. అలా కాకుండా మనము రిలేషన్షిప్ని చాలా బాగుండాలి, ఎలాంటి ఇష్యూస్ లేకుండా అనుకునే వాళ్ళకి లైక్ ఈ జీబో సింబల్స్ ద్వారా గొడవలు రాకుండా ఉండడానికి ఎలా మనము చెప్పొచ్చు అంటారు? అంటే మనము అర్థం చేసుకోవాలి సిరి, మన ఇమోషన్సే మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో మన లైఫ్ని లీడ్ చేస్తుంది ఏంటి అంటే మన ఇమోషన్స్. సో చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఎవరైనా మనల్ని హర్ట్ చేశారనుకోండి, మనం ఏమనుకుంటాం, అరే నన్ను వీళ్ళు ఇంత మాట అన్నారు అని చెప్పేసి మనం ఫీల్ అయ్యి మళ్ళీ ఓకే నాకు కూడా టైం వస్తుంది, ఎప్పుడో ఒకసారి నేను కూడా రివెంజ్ తీసుకుంటా అనే ఇదిలో మనం అదే మోడ్లో ఉంటాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు టీ తాగారు, సో టీ కప్పు పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని పుష్ చేశారనుకోండి, సో కింద ఏం పడుతుంది, టీ పడుతుంది. ఒకవేళ మీరు జ్యూస్ పట్టుకున్నారనుకోండి, జ్యూస్ పడుతుంది. అంటే ఆ కప్లో ఏదైతే ఉందో అది కింద పడుతుంది. దట్ మీన్స్ ఎవరైనా మనల్ని హర్ట్ చేసినప్పుడు మన ఇమోషన్ లోపల ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఒక పాము వెళ్తూ ఉన్నప్పుడు కాటేసి వెళ్ళిపోయింది అనుకోండి, సో కాటేశాక అమ్మ పాము నన్ను కాటేసింది అని చెప్పేసి ఆ పాముని చేజ్ చేసి నన్ను ఎందుకు కాటేసావని మనం అడుగుతామా? అక్కడ అడిగే ప్రయత్నంలో ఇక్కడ మనకే కదా పాయిజన్ వచ్చేసింది, మనమే చనిపోయే స్టేజ్కి వచ్చేస్తాం. అంటే మనల్ని మనం ఫస్ట్ హీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాము మనల్ని కాటేసినప్పుడు మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలనేది మనం తెలుసుకోవాలి. సో ఎవరన్నా కూడా మనల్ని హర్ట్ చేసినప్పుడు మన లోపల ఉన్న ఇమోషనే బయటకు వస్తుంది. దాన్ని మనం హీల్ చేసుకోవాలి. సపోజ్ ఎవరో ఒక మాట అనగానే ట్రిగ్గర్ అయిపోతుంది కదా, సో ఇమోషన్ కోపం బయటకు వచ్చేస్తుంది. సో కోపం బయటకు వచ్చినప్పుడు వాళ్ళపైన మనం ప్రదర్శిస్తూ ఉంటాం ఆ కోపాన్ని, చాలా వరకు అందరము అంతే. సో కానీ ఆ కోపం మనలో ఉంది, దాన్ని మనం హీల్ చేసుకోవాలి. సో ఆ కోపాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే, ఫుల్ రెస్పాన్సిబిలిటీ. సో మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ పైన అంటే వాళ్ళని నిందిస్తూ ఉంటాం, వీళ్ళని నిందిస్తూ ఉంటాం, అలా మన ఇమోషన్స్ని. సో ఫస్ట్ మనల్ని మనం హీల్ చేసుకోవాలి అనే ప్రయత్నంలో మన సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్వీయ ప్రేమ అని చెప్తూ ఉంటాం కదా, సో అదే ఫౌండేషన్ అనమాట. ఏదైనా యూనివర్సల్ లవ్ కానివ్వండి, సెల్ఫ్ లవ్ కానివ్వండి, యూనివర్సల్ లవ్ అనేది ఉండాలి అంటే కూడా సెల్ఫ్ లవ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక గ్లాస్లో మనం వాటర్ పోసినప్పుడు ఫస్ట్ థింగ్ సెల్ఫ్ లవ్ అనేది ఫిల్ చేయాలి ఆ వాటర్ ఫస్ట్. ఆ తర్వాతనే ఆ బాటిల్ ఆ గ్లాస్ ఫిల్ అయిన తర్వాతనే కదా బయటకు వస్తుంది. అంటే సెల్ఫ్ లవ్ ఉన్న తర్వాతనే ఏదైనా కూడా వేరే వాళ్ళ పైన ప్రేమ కానివ్వండి, ఫ్యామిలీ పైన, నైబర్స్ పైన, ఫ్రెండ్స్ పైన ప్రేమ. ఆ తర్వాత యూనివర్సల్ లవ్, ప్రతి ఒక్కరిని వన్నెస్, ఒకటే భావన, అంటే వన్నెస్ ఫీలింగ్ అని చెప్తూ ఉంటాం. సో అది మనం ఫాలో అవ్వచ్చు. కానీ ఇక్కడ సెల్ఫ్ లవ్వే లేనప్పుడు మనం వేరే వాళ్ళకి ఏం ప్రేమను పంచగలుగుతాం? సో మనల్ని మనం ప్రేమించుకోవాలి ఫస్ట్. ఆ సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ అయినప్పుడే ఏదైనా పాసిబుల్. మన ఇమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయన్నమాట. చాలా వరకు మనం ఎలా ఉంటామంటే ఒక హాఫ్ సర్కిల్ లాగా ఉంటాం. సో ప్రతిసారి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రేమ కానివ్వండి, ఏదైనా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, వాళ్ళని అప్రూవ్ చేస్తారా లేదా, వాళ్ళని అప్రిషియేట్ చేస్తారా లేదా అని చూస్తూ ఎక్స్పెక్టేషన్లోనే పడిపోతున్నాం. కాబట్టి హాఫ్ సర్కిల్ లాగా ఉన్నాం. సో ఎవరో వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అనే విధంగా ఫీల్ అవుతాం. కానీ మనం ఒక కంప్లీట్ సర్కిల్ అనమాట. పూర్ణత్వం అనేది మనలోనే ఉంది. సో మనం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ చేసుకుంటామో ఈ ఫుల్ సర్కిల్ లాగా మనమే అవ్వగలుగుతాం అనమాట. ఎవరి నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకు అవసరం లేదు ఎప్పుడు సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు. సో మనం వేరే వాళ్ళు మనల్ని ప్రేమించాలి, రిలేషన్స్ బాగుండాలి అంటే కూడా ఫస్ట్ మనల్ని మనం హీల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖచ్చితంగా మనల్ని మనం హీల్ చేసుకున్నప్పుడు సిరి ఆటోమేటిక్గా అవతల పర్సన్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే అది సబ్కాన్షియస్ లెవెల్లో జరుగుతుంది అనమాట. ఎవ్రీథింగ్ ఎనర్జీ వర్క్. మనల్ని మనం హీల్ చేసుకున్నప్పుడు సపోజ్ అత్త నన్ను సతాయిస్తూ ఉంది, కానీ మనం ఏం చెప్తుంటాం మా అమ్మకి, మా అత్తమ్మ చాలా సతాయిస్తుందమ్మా అని చెప్తుంటాం, కంప్లైంట్ చేస్తుంటాం. కానీ అత్త ఆ విధంగా మనకు ఎందుకు కనిపిస్తుంది? షీఈ్ అ మిర్రర్. నీలో ఏదైతే ఉందో అదే తను చూపిస్తుంది అనమాట. సో మనల్ని మనం హీల్ చేసుకోవాలి. సో మనం అంటే మన సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ చేసుకున్నప్పుడు హీల్ చేయగలుగుతాం ఆ రిలేషన్ని. సో ఎప్పుడైతే ఆ హీలింగ్ అనేది ఇన్నర్ నుంచి జరుగుతుందో మన హార్ట్ చక్రాన్ని ఓపెన్ అప్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లవ్. నేను ముందే చెప్పాను కదా, ఎయిదర్ ఫియర్ లేదంటే లవ్, రెండే ఉంటాయి. ఫియర్ ఉన్న చోట ప్రేమ అనేది ఉండదు, ప్రేమ ఉన్న చోట ఫియర్ ఉండదు. సో ప్రేమ భావాన్ని మనం పెంచుకోవాలి, మన హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేసుకోవాలి.
సో ఆ ఎనర్జీని మనం అలవ్ చేయట్లే, ప్రేమ అనే ఎనర్జీని అలవ్ చేయట్లే. సో మనం ఎప్పుడైతే ఓపెన్గా ఉంటామో ప్రేమతత్వం అనేది ఆటోమేటిక్గా డెవలప్ చేసుకోవచ్చు. ఎలా? మన ఇమోషన్స్ పాజిటివ్గా ఉండాలి, మన ఆలోచన, మన థింకింగ్ ప్యాటర్న్ కూడా పాజిటివ్గా ఉండాలి. సో మనకి జీబు సింబల్స్ కూడా ఉన్నాయి సిరి. రిలేషన్స్ బాగా అవ్వాలి, మేబీ పార్ట్నర్స్ మధ్యలో కానివ్వండి, రిలేటివ్స్ మధ్యలో కానివ్వండి, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఎనీబడి, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ రిలేషన్ బాగుండాలి అంటే మనకు బ్యూటిఫుల్గా జీబు సింబల్స్ అనేవి కూడా ఉన్నాయి. సో జనరల్గా మనకి లవ్ సింబల్ అనగానే అర్థమవుతుంది. సో ఇది జీబు సింబల్ అనమాట, ఇలా వేస్తాం. ఓకే, సో ఈ జీబు సింబల్ గనక సిరి మనం ఒక పేపర్లో డ్రా చేసుకోవచ్చు, లేదంటే మన లెఫ్ట్ హ్యాండ్ పైన కూడా, జనరల్లీ స్విచ్ వర్డ్స్ కూడా లెఫ్ట్ హ్యాండ్ పైన రాస్తాం, అలాగే ఈ సింబల్ కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ పైన వేసుకోవచ్చు. సో దీన్ని ఎక్కడ కనిపించినా, మనకు కనిపించే చోటు వాల్కి స్టిక్ చేసినా కూడా ఓకే అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఒకవేళ పార్ట్నర్స్ మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే కనుక బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు ఈ సింబల్. అంటే మన లైఫ్ పైన, మన సబ్కాన్షియస్ లెవెల్లో ఈ సింబల్ వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఎనర్జీ వర్క్. సో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉండాలి అంటే ఇది పెట్టుకున్నప్పుడు దాని యొక్క వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవ్వటం జరుగుతుంది. మన చుట్టూ ఉండే ఆరా, ఎవ్రీథింగ్ మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డే కదా, ఆ లోపల ఏదైతే ఉందో అదే మనం ఎక్స్పాండ్ చేస్తాం. సో మెయిన్గా హార్ట్ చక్ర ఓపెన్ అప్ అయినప్పుడు మన ఆరా కూడా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా మనం ఈ సెల్ఫ్ లవ్ కానీ, ఇతరుల పైన ఎక్స్ప్రెస్ చేయడం కానీ మనం ఆటోమేటిక్గా చేసుకోవచ్చు సిరి. ఈ సింబల్స్ చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతాయి అన్నమాట. సో మనం ఈ రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు సిరి, ఆ ప్రేమ తత్వం అనేది బాగుండాలి అంటే మనం హార్ట్ చక్రాన్ని ఓపెన్ అప్ చేసుకోవాలి అని చెప్తాం కదా. సో ఈ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో. ఇప్పుడు సపోజ్ ఒక ఫాదర్ అండ్ సన్ ఉన్నారు సిరి. చిన్న స్టోరీ ఏంటి అంటే అంటే అబ్బాయికి చాలా కోపం ఎక్కువ అనమాట. సో వాళ్ళ నాన్న అంటారు, ఇక్కడ ఒక గోడ ఉంది కదా, వాల్ ఉంది కదా, సో నీకు ఎప్పుడైతే కోపం వచ్చిందో వెళ్ళి ఒక మేకు కొట్టు ఆ గోడకి అని చెప్తాడు. సరే అని అతనికి చాలా కోపం కదా, ఫ్రీక్వెంట్గా వెళ్ళి మేకులు కొడుతూనే ఉంటారనమాట. సో ఆ విధంగా ఒక్కొక్కటి ఆ వాల్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది ఒక 1 monthలో. సో తర్వాత ఆ కోపం అంతా పోయి అలా ప్రదర్శించినప్పుడు, ఒక మేకు కొడుతూ ఉన్నప్పుడు కొన్ని రోజులలో అతని కోపం తక్కువ అవుతుంది అనమాట. సో లాస్ట్కి వస్తే మేకులు కొట్టిన తర్వాత ఇంకెక్కడ కొట్టాలి మేకు అనే విధంగా అతని కోపం అంతా కూడా రిడ్యూస్ అయిపోతుంది. నాన్న అసలు నాకు ఇప్పుడు కోపం రావట్లేదు అని చెప్తాడనమాట. సో ఇప్పుడు ఒక పని చెయ్యు, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నప్పుడల్లా వెళ్ళి ఒక మేకు తీసేయి, నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావంటే వెళ్ళి ఒక మేకు తీసేయి అని చెప్తాడనమాట. సరే అని చెప్పేసి ఆ మధ్యలో అంటే కోపం అంతా పోయినాక చాలా కామ్గా పీస్ఫుల్గా అయ్యి హ్యాపీగా ఉండడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో హ్యాపీగా ఉన్నప్పుడల్లా వెళ్ళి ఒక మేకు తీసేస్తాడు. కొన్ని రోజులైనాక మేకులన్నీ తీసేస్తాడు. సో ఈజ్ ఫుల్ హ్యాపీ, అంటే చాలా టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు అబ్బాయి. సో అడుగుతాడనమాట, ఆ వాల్ ఏదైతే ఉందో మేకులు కొట్టింది, సో అది ముందు ఎలా ఉందో అంత ప్లెయిన్గా క్లీన్గా ఉందా అని అడుగుతాడనమాట. అలా అయితే లేదు నాన్న, చిన్న చిన్న బొక్కలు పడి ఉంది కదా అని చెప్పేసి అంటాడు. నీకు కోపం వచ్చినప్పుడల్లా నిన్ను నువ్వు హర్ట్ చేసుకుంటున్నావు, ఎవరినైతే నువ్వు మాటలు అన్నావో వాళ్ళని హర్ట్ చేసావు. సో హర్ట్ అనేది అలాగే ఉంది, కానీ ఎక్కడైతే ఆ బొక్కలు పడి ఉందో అది క్లియర్ అవ్వాలి అంటే లవ్ అనేది ఒక్కటి మాత్రమే సొల్యూషన్ అని చెప్తాడు. సో అవన్నీ క్లీన్ చేయాలి, బొక్కలన్నీ పోవాలి అంటే ప్రేమతత్వం అనేది మనం యాడ్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ ప్రేమ, లవ్ అనేది మనం యాడ్ చేసామో అదంతా కూడా హీల్ చేసుకోవచ్చు అని చెప్తాడనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా మనం ప్రతి ఒక్క రిలేషన్ని కూడా హీల్ చేసుకోవచ్చు సిరి. అండ్ అదేవిధంగా రిలేషన్స్కి, మనీకి కూడా కనెక్షన్ ఉంటుంది. బికాస్ రిలేషన్లో మనకు ప్రతి ఒక్క ఇమోషన్ ఇంపార్టెంట్. కోపము, జెలసీ, సాడ్నెస్, హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇమోషన్స్ పైన కంట్రోల్ ఉంటుందో మన ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ అంటే ఇవన్నీ తక్కువ ఇమోషన్స్ ఉన్న భావాలన్నమాట. సాడ్నెస్, జెలసీ, ఇవన్నీ, ఫియర్, భయం, ఇవన్నీ. ఆ ప్రేమ ఎప్పుడైతే మనం ఇంక్రీజ్ చేసుకుంటామో, డెవలప్ చేసుకుంటామో హై వైబ్రేషన్స్లో ఉంటాం. ఎప్పుడైతే హై వైబ్రేషన్స్ ఉన్నప్పుడే డబ్బులు అనేది మన వైపుకి ఆకర్షించబడతాయి అన్నమాట. హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడే అది సాధ్యం. ప్రేమతత్వం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే రిలేషన్స్ని మనం హీల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా డబ్బులు అనేవి బై ప్రోడక్ట్ లాగా వస్తూ ఉంటాయి అనమాట. సో వండర్ఫుల్ రిలేషన్షిప్కి ఈ సింబల్ వేసుకోవచ్చు. మరి ఇలా ఎవరైనా కూడా రిలేషన్షిప్ రకంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని హీల్ చేసుకోవాలి అనుకుంటే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? మనకి జీబు సింబల్స్ పైన ఒకటి వర్క్షాప్ అనేది జరగబోతుంది సిరి. సో ఈ సండే 30th June ఏదైతే ఉందో సండే రోజు 11 to 1 అనేది మనం
మనము ఫ్రీ క్లాస్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. సో ఎవరైనా కూడా దీని పరంగా ఈ జీబూ సింబల్స్ నాలెడ్జ్ కావాలి అని అనుకుంటే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా మనకు స్విచ్ వర్డ్స్ కానీ ఏంజలిక్ సింబల్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.